రాహుల్ గాంధీ చేసినటువంటి సంచలనమే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఒక జాతీయ పార్టీ నాయకుడు ప్రధానమంత్రి అభ్యర్థి ఒక చోట పోటీ చేసి రెండో చోట ఖాళీ అట్లాగే ఉంచి అక్కడ పోటీ పూర్తయిపోయాక వచ్చి ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తున్నాం. కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేసి అక్కడ ఎన్నికలు పూర్తయిపోయాక అప్పుడు వచ్చి ఉత్తరప్రదేశ్లో రాయ్బరేలీలో పోటీ చేయడం అంటే అక్కడ గెలుస్తానన్న నమ్మకం ఉంటే ఇక్కడ ఎందుకు పోటీ చేస్తారు? క్రిందసారి అమేథీలో గెలవలేనన్నటువంటి భయంతో వాయనాడ్లో పోటీ చేశారు. ఇప్పుడు వాయనాడ్లో గెలవలేనన్నటువంటి భయంతో రాయ్బరేలీలో పోటీ చేస్తున్నారు. ఇది ఆటోమేటిక్గా కాంగ్రెస్ శ్రేణులకి నైరాశ్యం కాదా, భయం కాదా? ఒకేసారి రెండు చోట్ల చెప్పుంటే తప్పులేదు, చెప్పకుండా ఆ తర్వాత ఇట్లా చేయడం అంటే ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న పాపం రేవంత్ రెడ్డి గారు రోజు చెవులు ఇల్లు పెట్టుకుని పోరుతున్నారు. అలాగే కర్ణాటకకు సంబంధించినటువంటి నాయకులు అలాగే చెప్పుకుంటున్నారు. తీరా చూస్తే స్వయంగా రాహుల్ గాంధీకే గెలవడానికి భయం వేసి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అది కరెక్ట్ అవుతుంది. క్రిందసారి ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీ భారీగా డ్రాస్టిక్గా దెబ్బతింది. ఇప్పుడు ఏమవుతుందో చూడాలి.